ఒక ఊపు ఊపి 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 ఊగిన కన్నా చూస్తారు కదా, పాత సామెత ఉంది ఒకటి. ఉయ్యాల ఊగి 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 ఊగిన కాడ నుంచే మళ్ళీ ఆగుతుందంట. ఊగిన కాడికి వచ్చి జనాలు కూడా కొంతమంది లీడర్లు, ఎస్పెషల్ గా స్టార్ అండ్ అప్ లీడర్, స్టార్ టు క్రౌన్ యూసిడి, ఇక్కడ మనం తీసుకుంటే ఒకప్పుడు ఊగిరు 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 ఊగిరు, ఈ రోజంతా ఏడ బొంత కప్పినోడు ఆడ బొంత కప్పివాడు. ఇక్కడ ఎందుకు మరి బొంత కప్పుకోవాల్సి వచ్చింది, ఎందుకు బిజినెస్ అవ్వలేదు, ఎందుకు ఇన్కమ్ రాలేదు అంటే కూడా దానికి కూడా నేను క్లారిటీ ఇస్తా. నేనేమంటే భగవంతుడికి ఏదైతే మనం ఒక రెస్పెక్ట్ ఉంటుంది, తల్లిదండ్రుల పైన ఒక రెస్పెక్ట్ ఉంటుంది, సమాజం పైన ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఫ్రెండ్స్ పైన ఒక రెస్పెక్ట్ ఉంటుంది, రోడ్డు పైన వెళ్తున్న ఒక లేడీ పైన ఒక రెస్పెక్ట్ ఉంటుంది, మన ఇంట్లో ఉన్న లేడీస్ పైన ఒక రెస్పెక్ట్ ఉంటుంది, బిజినెస్ పైన ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఈ బిజినెస్ చూయించిన వ్యక్తి పైన ఒక రెస్పెక్ట్ ఉంటుంది, సో అప్లైన్ అనే ఒక వ్యక్తి పైన ఒక రెస్పెక్ట్ ఉంటుంది, సో మీ అన్నదమ్ముల పైన ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అది ఎప్పుడు అంటే మీరు ఆ కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు మాత్రమే ఈ పంచభూతాలు మనకు, ఈ నేచర్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఈ జనాలకి ఏమైపోయిందంటే, ఎస్పెషల్గా స్టార్ అండ్ అబో 50,000 ఇన్కమ్ వచ్చి, 70,000 ఇన్కమ్ వచ్చి, ₹1,00,000 మర్చిపోయి, ₹1,00,000 ఇన్కమ్ వచ్చిన వాళ్ళని తట్టుకునుడు అయితలేదు మాతో అసలు. ఇక మా ఎంత రాజే లేడు, మా ఎంత బంటే లేడు, మా ఎంత తోపే లేడు, మా అంత తుర్మే లేడు ఆయన కాడు. ఇక అప్లైన్ ఇవ్వడు, డౌన్ లైన్ ఇవ్వడు, ఇక ఎవ్వడు నా కింద ఎవ్వడు. కొమ్ములు మలుపులు తిరిగిపోయినాయి. అదేమంటారు దాని పేరే ఏమంటారు అంటే ఈగో అంటారు. ఈజీవో, మనిషికి ఉండకూడదు, దరిద్రమైంది, వస్తే మనిషిని నాశనం చేసేది ఏదైనా ఒకే 3 అక్షరాల పదం ఈగో అంటారు దాన్ని. అహం, నేను, నువ్వేంది, నాకేంది చెప్పేది. ఇది మధ్యలో వచ్చి ఈ బిజినెస్ని, ఈ ఇన్కమ్ని, మీ స్ట్రక్చర్ని, మీ రిలేషన్షిప్ని మొత్తం నాశనం పట్టిస్తాయి. ఈ డబ్బులు వెస్టీజ్కి దండం. ఈ వెస్టీజ్ కూడా ఎందుకు ఆలోచిస్తలేరో నాకు అసలు అర్థమవుతలేదు. మన గౌతమ్ బాలి సార్ కూడా పని చేయకముందుకే అకౌంట్లో పైసలు పడుతున్నాయి, ఈ పైసలు అయిపోక ముందుకే పైసలు వస్తున్నాయి. అది కూడా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సిచ్యువేషన్ ఘోరంగా ఉండే పరిస్థితి. అప్పుడు నువ్వు ఏమంటారు చూడండి, ఇప్పుడు చెప్తారు చూడండి, చేసే ఉద్యోగం అని పెద్ద చేప చూపిస్తారు, వచ్చే శాలరీ అని చిన్న చేప చూపిస్తారు, ఫిష్. అట్లుండేది అప్పట్లో. ఇప్పుడు అట్లా కాదు, చేసే పని ఇంత అవుతుంది, ఆ కింద ఒకటి పట్టుకొని ఉరుకులాడే వరకే ఆ వచ్చే ఇన్కమ్ ఇంత పెద్దగా వస్తుంది. ఈయన చేసింది ఏం లేదు, ఆ ఇన్కమ్ ఏం పెద్దగా వస్తుంది. ఈయన ఎవడని చెప్తుంటాడా? ఇప్పుడు ఆయనను పట్టడం మా తరం కాదు, ఇంకా ఆయన భూమినే ఉండడు. ఇక అప్లైన్ అంటే డేకడు, డౌన్ లైన్లు అంటే డేకడు. ఇగో మీటింగ్ అంటే నువ్వు నాకు మీటింగ్ ఎప్పుడైంది, నా ఇష్టం ఉంటే మీటింగ్కి వస్తాడు, లేకపోతే రాడు. ఇక ఆయన ప్లాన్లు ఉండవు, దోస్తులు ఉంటారు, అవార తిరుగుడు ఉంటుంది, ఎందుకంటే పైసలు వస్తున్నాయి. బర్రె చేలం వేస్తే దూడ గెట్టున పోదు అనే సామెత ఉండే మా తాత ఎప్పుడు అంటుండే. నువ్వు ఏదైతే పని చేస్తావో నీ వెనకాల నడిచేటోడు కూడా అదే పని చేస్తాడురా. నీ కుటుంబమైనా, నీ ఫ్రెండ్ అయినా, నీ 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 పని చేసే దగ్గర వ్యక్తులైనా, ఎవరైనా అని చెప్పి అంటాడు. ఈ 50,000 ఇన్కమ్ తీసుకొని, ఈ ₹1,00,000 ఇన్కమ్ తీసుకొని మనం కారు కొనిస్తాం. నువ్వు కారు కొనరా నాయన, నువ్వు కారు కొను, నీకు పెద్ద ఇన్కమ్ వచ్చింది, కారు కొనాలి. ఫ్రీగా పని చేయకుండా 2 లెగ్గులు 3 లెగ్గులు సెట్ అవుతున్నాయి, 56,000 ఇన్కమ్ వస్తుంది, సీట్ కింద కార్ వచ్చింది. ఇక ఇప్పుడు డౌన్ లైన్తో ఏం అవసరం? అసలు డౌన్ లైన్ అంటోడు ఎవడు? ఆ డౌన్ లైన్ అంటోడు వచ్చి ప్లాన్ ఉంది రా పోదామంటే నువ్వు నన్ను డైరెక్ట్ ప్లాన్ అడుగుతావా? నాకు డైరెక్ట్ చేస్తావా నువ్వు నాకు? మళ్ళీ అదొక కథ. ఈ అల్పము, ఈ ఈ ఏమంటారు, ఇవన్నీ ఎక్కువైపోయి ఇక భగవంతుడు కూడా చూస్తాడు కదా, నేచర్, ఈ పంచభూతం ఇవన్నీ చూస్తాయి. మనం చేసే ఎవరు చూసినా చూడకపోయినా అవన్నీ చూస్తాయి. కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే ₹1,00,000 నుంచి 80,000కి వస్తుంది. ఇంకా 2 నెలలు అవుతుంది, నువ్వు డౌన్ లైన్కి వాల్యూ ఇవ్వవు,
డౌన్లైన్తో మాట్లాడవు, డౌన్లైన్కి క్లారిటీ ఇవ్వవు, డౌన్లైన్కి టైం ఇవ్వవు. కాబట్టి 80,000 ఇన్కమ్ కాస్త 50,000కి వస్తుంది. ఈ అటు ఇటు నుస్లే లోపు 50,000 ఇన్కమ్ 20,000కి వస్తుంది. 20,000కి వచ్చినాక అల్పం, బడాయి, ఈగో ఇవన్నీ తగ్గుతాయి. తగ్గి అయ్యో మా అప్లైన్కి అప్పుడు ఉండే సంవత్సరం ముందు ఎటువైనో ఏమో అని మళ్ళీ మెల్లగా ట్రాక్లోకి వస్తాం. అప్పుడు అప్లైన్ దయదలిచి పట్టించుకుంటే ఆ బిజినెస్ అవుతుంది. ఒకవేళ అది పట్టించుకోకపోతే ఇగో వెస్టీజ్ మంచిది కాదు, వెస్టీజ్ మంచిదే కానీ మా అప్లైన్ మంచోడు కాదు, మాకు టైం ఇవ్వలేదు, మాకు క్లారిటీ చెప్పలేదు. అందుకే నేను వేరే 2 కాళ్ళ కంపెనీలో పోయి జాయిన్ అయినా. అందులో ఇలా 16 లెగ్గులు ఉన్నాయి కానీ అలా 2 లెగ్గులు. మళ్ళీ ఈడే చెప్తాడు అది బట్టెవాజు మాటలు. పని చేసే దగ్గర పని చెయ్యము, తినే అన్నాన్ని కాలదనుకుంటాము. ఆ సిచ్యువేషన్ వచ్చి మళ్ళీ మనము ఆకాశంలో ఎగిరటోని నేలబడిన తర్వాత వచ్చి మళ్ళీ వేరే స్టార్ట్ చేసి ఇగో ఇది ఇట్లయింది, అది అట్లయింది అని చెప్పి మళ్ళీ బాతకాని మాటలు అని చెప్తాం, బయట బట్టెవాజు మాటలు చెప్తాం. సారీ ఎవరైనా హర్ట్ అయి ఉంటే. ఇది మనసులోంచి వస్తున్న మాటలు, గొంతులోంచి వస్తున్న మాటలు కాదు. అందరూ బాగుపడాలి, మేమొక్కరమే 10 లక్షల ఇన్కమ్ సంపాదించుకోవాలని, మేమొక్కరమే 2.5 కోట్లు ఇల్లు కొనుక్కోవాలని, మేమే కార్లలో తిరగాలి, మా కుటుంబాలే బాగుండాలనేది కాదు నా ఉద్దేశం. నా మాట వింటున్న ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యుడే. నా మాట వింటున్న ప్రతి ఒక్కరు నా వాళ్ళే. నేను నచ్చకపోయి ఉండొచ్చు, అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు, నేను దేవుణ్ణి కాదు.